నియామకాలకు తెచ్చుకున్నామో ఇంత క్లియర్ గా నీళ్లు ఎలాగో పంచాయతీ అవుతుంది. ఫ్యాన్స్ ఎంతైనా టికెట్ రేటు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నారు, మళ్ళీ మధ్యలో మీకు ఎందుకు అభ్యంతరం? అది రాంగ్ అండి. ఇప్పుడు ప్రీమియర్ అయినా బెనిఫిట్ షో అయినా వాళ్ళు ప్రీమియర్ ముందు రోజే హీరో సినిమా, చిరంజీవి సినిమా, లేకపోతే ప్రభాస్ సినిమా, పవన్ కళ్యాణ్ సినిమా, జూనియర్ ఎన్టీఆర్ సినిమా ముందు రోజు చూసి వాళ్ళు దాన్ని ఆ స్టేటస్ లో పెట్టుకుంటారు, లేదా సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేస్తారు. అదొక ఆనందం. మేము 1000 రూపాయలు పెట్టి టికెట్ కొన్నాం మా అభిమాన హీరో కోసం అని చెప్పుకుంటారు. మధ్యలో మీకేం అభ్యంతరం? భరత్ గారు, మేము సినిమాని ఆపట్లేదండి. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. వాళ్ళు మేము ఫ్యాన్స్ కూడా మేలు చేసేది, వాళ్ళ తల్లిదండ్రులకు మేలు చేసేది ఏంటిదంటే సినిమాని మీరు చూడండి. ఎప్పుడు గవర్నమెంట్ చెప్పిన ధరకి, గవర్నమెంట్ ఏ ధర చెప్పింది, జియో 120 అని తెలంగాణ గవర్నమెంట్ 2013 ఇచ్చింది. ఈవెన్ కోర్ట్ నెంబర్ 1 చీఫ్ జస్టిస్ కోర్టు కూడా 2021 లో రాటిఫై చేసింది. జియో 120 ఉన్నన్ని రోజులు మీరు రేట్లు పెంచడానికి అవకాశం లేదు అని. ఇక్కడ మేము ఫ్యాన్స్ కి వ్యతిరేకం కాదు, ఫ్యాన్స్ కూడా 100 రూపాయలు, 800 రూపాయలు, 1000 రూపాయలు సేవ్ చేస్తున్నాము. సినిమా చూడండి మీరు. మీరు ఏ రోజు సినిమా వేస్తే ఫైనల్ గా ఇప్పుడు మరి శివశంకర్ వరప్రసాద్ సినిమాకైతే వచ్చినట్టుంది కదా అప్రూవల్. ఇది ఫ్రాడ్ ఆన్ ద కోర్ట్, ఇది ఫ్రాడ్ ఆన్ ద కోర్ట్. 8వ తారీఖు రాజా సాబ్ ఇచ్చిన నాడే మెమో 92, ఇది మెమో 94 చిరంజీవి గారి సినిమాకి ఇచ్చింది. దీన్ని సపరేట్ చేశారు. మీ మీడియాకు తెలవలేదు, మాకు తెలవలేదు. ఇవాళ మార్నింగ్ 10th, టుడే వీఆర్ ఆన్ 10th, when 8th memo is not released on the same day, nor next day, they have released today tactfully, knowing that High Court is going on vacation. Okay. ఇది రోజు ఆర్డర్ ఇచ్చినట్టు గాంధీ గారు పాత డేట్ తో ఆర్డర్ ఇచ్చారు, అవునా? అది పాత డేటా ఇచ్చారని కాదు, నేను అనుకునేది ఒక న్యాయవాదిగా 8వ తారీఖు నాడే ఇచ్చారు. టాక్ట్ఫుల్ గా దాన్ని పబ్లిక్ డొమైన్ లో తీసుకురాలేదు. ఇవాళ వార్నింగ్ తీసుకొచ్చారు అంటే దిస్ ఈజ్ నథింగ్ బట్ అ ఫ్రాడ్ ఆన్ ద కోర్ట్. ఏదైతే రాహుల్ గాంధీ గారు రాజ్యాంగాన్ని పట్టుకొని మేము పరిరక్షిస్తాము అని చెప్పిండ్రో అదే రేవంత్ రెడ్డి గారు, వారి ముఖ్యమంత్రి గారు ఇవాళ, లేదా వాళ్ళ కోమటిరెడ్డి గారు, వెంకటరెడ్డి గారు ఇవాళ అదే రాజ్యాంగం కోర్టు, ఇట్ ఈస్ హైకోర్టు ఈజ్ నథింగ్ బట్ ఏ కాన్స్టిట్యూషనల్ కోర్టు. కాన్స్టిట్యూషనల్ కోర్టు మీద దే హావ్ ప్లేడ్ ఏ ఫ్రాడ్. ఇప్పుడు నాకు భయం లేదు. టుడే ఐఎమ్ నాట్ లూజింగ్. నీ సినిమా చూస్తలేను, నా డబ్బులు పోతలేదు. కానీ తెలంగాణలో ఉన్న అది ప్రభాస్ ఫ్యాన్ పక్కన పెట్టి మేము ప్రభాస్ ఫ్యాన్లకి సినిమా చూడొద్దని చెప్పట్లేదు. చూడండి, ఇవాళ ప్రభాస్ ఫ్యాన్లందరికీ వాళ్ళ మనీ సేవ్ అయింది, వాళ్ళ సినిమాలు చూస్తున్నారు. ఇవాళ 106 రూపాయలు, 100 వాట్ ఎవర్ మనీ దే ఆర్ సేవింగ్. అట్లా ప్రతి సినిమాకి తెలంగాణలో ఈ ఫ్యామిలీ ఆడియన్సా, స్టూడెంట్సా, గిగ్ వర్కర్సా, ఆటో రిక్షా పుల్లర్సా, వాట్ ఎవర్ వాళ్ళందరి దగ్గర నుంచి మేము 35 నుంచి లెక్కలేశాము. కొన్ని సినిమాలకి 70 కోట్లు, యావరేజ్ గా 60 కోట్లు తీసుకుంటే రోజుకు నెలకు 2 సినిమాలు, పెద్ద సినిమాలని వస్తే సంవత్సరానికి మేము 900 నుంచి 1300 కోట్లు తెలంగాణ ప్రజల నుంచి దోపిడీని ఆపుతున్నాము. ఇది రేవంత్ రెడ్డి గారికి అర్థం కావట్లేదు, కోమటిరెడ్డి గారికి అర్థం కావట్లేదు. మీరు ఇందాక చెప్పినట్టు వాళ్ళ ఇద్దరు కుటుంబాల గురించో, మెగాస్టార్ గురించో, లేకుంటే ఇక్కడ ఇంకెవరి గురించో ఈ తెలంగాణ ప్రజని దోషి ఈ 4 కుటుంబాలకి 4 ఇండస్ట్రీ వాళ్ళకి ఇస్తున్నారు. ఇది మా పోరాటం ఉంటది. ఇప్పుడు నేను టుడే మేబీ ఆఫ్టర్ దిస్ వన్ ఐఎమ్ గోయింగ్ టు సెండ్ ఏ లీగల్ నోటీస్ ఆర్ సమ్ కాషన్ టు ద స్పెషల్ చీఫ్ సెక్రటరీ హోమ్ టెలింగ్ దట్ ఇన్ స్పైట్ దట్ ఆర్డర్స్ ఆర్ దేర్ యూ షుడ్ ఒబే ఇట్. ఇప్పుడు తెలంగాణకి ఏం మేలు జరుగుతుంది చెప్పండి? సినిమా రిలీజ్ చేయమంటారు, మేము ఆపమంటారు. సినిమాని చూడండి, కానీ అధిక ధరలు ఎందుకు? ఇంత కష్టకాలంలో ఉన్నప్పుడు ఫ్యాన్స్ డబ్బులు అంటే ఫ్యాన్స్ కూడా తెలంగాణ వాళ్ళే. ఆంధ్రాలో అది పిచ్చి, వాళ్ళకి సంక్రాంతి పండుగ, మనకి దసరా పండుగ. అందుకనే 2 రాష్ట్రాల్లో విడిపోయింది. ఇంకోటి ఇది తెలుగు అది రాంగ్. ఎక్కడ హిందీ రాష్ట్రాలను సంబోధించారు. ఇంత ముందుకు అట్లనే మద్రాసీస్ అంటే ఎన్టీ రామారావు గారు వచ్చి
మనకి ఆంధ్ర అని చెప్పారు. ఇవాళ ఏమంటున్నాము, మనం ఆంధ్రప్రదేశ్ కాదు అనగానే, తెలంగాణ అనగానే మళ్ళీ మార్చి తెలుగు రాష్ట్రాలు ఇది ఎక్కడిది అంటే మా ఐడెంటిటీ కోల్పోవాలనా? తెలుగు సినిమాలు అంటున్నారు, కాదు తెలంగాణ సినిమాలు అనాలి. ఇప్పటి నుంచి తెలంగాణ సినిమాలు అనాలి. తెలుగు సినిమాలు ఏంటి? నాన్ సెన్స్. ఎవరన్నారు ఈ 10 సంవత్సరాలు 12 సంవత్సరాలు అయింది తెలంగాణ వచ్చి, ఎవడన్నా కొత్త ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేసిండు తెలంగాణ వాడు? కాబట్టి వీళ్ళు ఏం చేస్తున్నారు, రాజకీయాన్ని శాసిస్తున్నారు. రేవంత్ రెడ్డి గారు ఇవాళ బికమ్ ఏ పప్పెట్ ఆఫ్ ఆంధ్ర రాజకీయం అనుకోండి, ఈ పెత్తందారులు అనుకోండి. నో ఇన్స్టేషన్ చూసే. బట్ ఏపీలో కూడా టికెట్ రేట్స్ ఏపీలో కూడా పెంచారు కదా. అది ఓకే అండి, వాళ్ళ ఇష్టము. ఏపీలో పెంచుకుంటారా పెంచుకోరా వాళ్ళ ఇష్టం, వాళ్ళ రాష్ట్రము, వాళ్ళ హైకోర్టు. నేను కోట్లాడేది ఏపీ గురించి కాదు, తెలంగాణ 4.5 కోట్ల ప్రజల గురించి. నా ముఖ్యమంత్రిని నిలదీస్తా. నా ముఖ్యమంత్రి అమ్ముడు పోయిండు, మా కోమటిరెడ్డి అమ్ముడు పోయిండు. కోమటిరెడ్డికి ఏం తెలియదు అంటున్నారు కదా ఈ విషయంలో. రాజ్యాంగం చేయమని తెలవకుంటే ఇది ఇన్ఎఫెక్టివ్ చీఫ్ మినిస్టర్. నా ఎమ్మెల్యే, నల్గొండ ఎమ్మెల్యే. ఐఎమ్ సారీ టు సే he cannot say like that, he cannot take a shelter like that. ఓకే ఓకే. తెలంగాణ నా రక్తం ఉడికిపోతుంది. 1300 కోట్లు తీసుకెళ్లి ఎవరి ఇయర్ ఆంధ్ర వాళ్ళకి ఇస్తే నిధులు ఇస్తున్నారు. ఇప్పుడు చెప్తున్నా, ఇప్పుడు అక్కడ చలసాని గారు ఉన్నారు కదా, చెప్తున్నా ఈ 12 సంవత్సరాలు నియామకాలు కూడా చూద్దాం. నియామకాలు కూడా చూద్దాం ఎంత అన్యాయం జరుగుతుంది. నియామకాలు అంటే నాట్ ఓన్లీ ఇన్ గవర్నమెంట్, మనం ల్యాండ్స్ ఇస్తున్నాము, భూములు ఇస్తున్నాము, అక్కడ వచ్చే పెట్టుబడులు. ఇప్పుడు ఆయన రైజింగ్ సినిమాలో ఇప్పుడు దిల్ రాజు కూడా తెలంగాణ ప్రొడ్యూసర్ కూడా సినిమాలు తెలంగాణ వాడు అండి. ఎక్కడ తెలంగాణ ఉద్యమం చేసిండో? తెలంగాణ ఉద్యమం చేస్తే తెలంగాణ కాదు కదా, పుట్టిన తెలంగాణ కదా. అవునా, తెలంగాణ ఉండొచ్చు, బట్ తెలంగాణ వాది. తెలంగాణ పుట్టడం వేరు, తెలంగాణ వాది వేరు. ఆయన ఏం కోల్పోయిండు తెలంగాణ గురించి? ఏం సాక్రిఫైస్ చేసిండు? నేను చేసిన సాక్రిఫైస్. నేను వారం రోజుల నుంచి ఆయన హై ప్రొఫైల్ అడ్వకేట్. మరి ఇప్పుడు 8వ తేదీ ఆర్డర్ వచ్చిందని మళ్ళీ హైకోర్టుకు వెళ్ళలేదా మీరు? ఇప్పుడు ఇవాళ హాలిడేస్ నడుస్తున్నాయి. నిన్న ఈవినింగ్ 6 దాకా హైకోర్టులోనే ఉన్నాను. ఓకే. ఏది రాజాసాబ్ మేము 92 మీద వీళ్ళు సపరేట్ చేశారు, లేకుంటే దాంతో పాటు ఇది కూడా తెచ్చుకుంటాం వాళ్ళం. ఓకే. తెలంగాణ గవర్నమెంట్ హాస్ ప్లేడ్ ఫ్రాడ్ ఆన్ ద కోర్ట్ and yes, they have cheated the Telangana public. Okay. ఇవాళ తెలంగాణ పబ్లిక్ ని చీట్ చేసి ఈ వచ్చిన పైసల్ని తీసుకెళ్లి ఆ పెత్తందారులకు ఇస్తున్నారు. ఇవాళ మెగాస్టార్ అంటున్నారు. ఇవాళ ఆయన ఏ పార్టీలో ఉన్నాడు చెప్పండి? ఈయనకంట రేవంత్ రెడ్డికి అంత ప్రేమేంది? ఇప్పుడు ఆయన 2000 పార్టీ పెట్టి మర్జీ చేశాడు. టెక్నికల్ గా కాంగ్రెస్ లో ఉన్నాడా? ఎన్నడైనా ప్రచారం చేశాడా? రేవంత్ రెడ్డి ఈజ్ నథింగ్ బట్, నాకు మాట వస్తలేదు చెప్పడానికి. ఓకే ఓకే, థ్యాంక్ యూ శ్రీనివాస్. మజాకైంది ఇది. మీరు క్లియర్ గా చెప్పండి. మేము తెలంగాణ ప్రజలము, తెలంగాణ బాధలము. ఐఎమ్ ఏ ఉస్మానియా, ఐ డిడ్ MBA ఫ్రమ్ ఉస్మానియా, LLM ఫ్రమ్ ఉస్మానియా. ఈ రేవంత్ రెడ్డి అయినా కోమటి రెడ్డి అయినా ఉస్మానియా గ్రాడ్యుయేట్ కాదు. ఇవాళ మరో తెలంగాణ ఉద్యమం స్టార్ట్ అవుతుంది. ఏమనుకుంటారు వాళ్ళు? తెలంగాణ ప్రజల్ని పొమ్మని తీసుకెళ్లి ఆంధ్ర వాళ్ళకి ఎట్లిస్తారు? ఆంధ్ర వాళ్ళకి ఎట్లిస్తారు చెప్పండి? ఆ ప్రొడక్షన్ హౌస్, 2 ప్రొడక్షన్ హౌస్ లో ఏ ఒక్కరికన్నా ఉపాధి ఉందా? రెండోది, ఇప్పుడు ఈ దిల్ రాజు, ద సోకాల్డ్ వెంకటేశ్వర రెడ్డి, ఈ దాంట్లో డిచింగ్, ఈ చీటింగ్, ఈ షుడ్ రిజైన్ బికాస్ కన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంది ఆయన పదవిలో. కన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్. మేము ఇది లాస్ట్ టైం చెప్తే లక్కీగా ఆయన అడగలేదు. గేమ్ చేంజర్ విత్డ్రా చేసుకున్నాం, మేమే విత్డ్రా చేపించినాం. తర్వాత సంక్రాంతికి ఉత్సవ సినిమాకి అడగలేదు అంటే ఆడ రిస్ట్రైనింగ్ ఆర్డర్ ఉంది. ఇవాళ వీళ్ళు ఏం చేస్తున్నారు? టాక్టిఫుల్ గా, ఒక ప్యాటర్న్ గా రేపు సినిమా అంటే ఇవాళ మార్నింగ్ రిలీజ్ చేస్తున్నారు. చర్చి మాకు టైం ఇస్తలేరు. ఆనరబుల్ కోర్ట్స్ వర్ కైండ్ ఎనఫ్. కోర్ట్స్ మా వైపు ఉన్నాయి, కానీ గవర్నమెంట్, తెలంగాణ గవర్నమెంట్ తెలంగాణ ప్రజల వైపు లేదు. ఓకే, థ్యాంక్ యూ శ్రీనివాస్ రెడ్డి గారు. సో మొత్తాన్ని రెహానా మనశంకర వరప్రసాద్ సినిమా